సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అరిష్టమను గిరిపై నిలిచి మారుతి ఎగసెను కాయము పెంచి, పవన కుమారుని పదఘట్టనకే పర్వతమంతయు పొడమిని కృంగే. సీతను గాంచిన శుభవార్త వేగ శ్రీరామునకు తెలియజేయగా, మారుతి మరలెను అతి వేగమోగా ఉత్తర దిశగా వారితి దాటగా. గరుడుని ఓలే శరవేగమోగుని పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని, మార్గమధ్యమున మైనాకుని గని ప్రేమ మీదగా క్షేమము కనుగొని, దూరము నుండి మహేంద్ర శిఖరిని ఉత్సాహమున ముందుగా గని, విజయ సూచనగా గర్జన సేయుచు మారుతి సాగెను వేగము పెంచుచు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. రామలక్ష్మణ సుగ్రీవాదులను వెంటనే తీసుకొని వస్తాను అని సీత వద్ద సెలవు తీసుకొని రివ్వున మరలిపోయాడు మారుతి. అరిష్టం అనే పేరు గల పర్వతంపై నిలిచి శరీరమును బాగా పెంచి పైకి ఎగిశాడు. ఆయన పాదాల తాకిడికి పర్వతం కృంగింది. సీతమ్మ తల్లిని చూసిన శుభవార్తను వేగంగా వెళ్ళి శ్రీరామునకు తెలియజేయాలని వేగంగా ఉత్తర దిశగా సముద్రాన్ని దాటుటకై మరలినాడు. గరుత్మంతుడిలా వేగం పుంజుకున్నాడు. పెద్ద పెద్ద మేఘాలు దాటాడు. మార్గమధ్యంలో మైనాకుని చూశాడు. ప్రేమతో అతని క్షేమ సమాచారం తెలుసుకున్నాడు. దూరంలో నుండి మహేంద్ర పర్వతాన్ని ఉత్సాహంతో ముందుగా చూశాడు. విజయ సూచనగా గర్జన చేశాడు. వేగాన్ని పెంచాడు.